సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఎరా జాబ్ వచ్చిందంట. అవునరా, ఏంటో ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ అంటే పెద్ద జాబే. అంటే గాలివాటం. రేయ్ మొన్న నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వరా? అవునరా, ఇస్తాను. మరి ఇవ్వు. నీకెంత ఇవ్వాలి? 100. 50 ఇస్తే 150 ఇస్తా. ఇందా 150 ఇవ్వు. 100 ఉన్నప్పుడు ఇస్తా. రేయ్ నేను అమెరికా పోతానురా. బస్సులో ప్రయాణం చేసావు కదరా, ఆ, అవునరా. టికెట్ తీసుకున్నావా? లేదు. అయినా నేను అమెరికా పోతానంటే దాని గుర్తు చేస్తావేంట్రా? టికెట్ తీసుకున్నావా లేదా అని గుర్తు చేశానంతే. రేయ్ మొన్న మీరు చెట్లు నాటారంట, ఏంట్రా అవి? కొబ్బరి చెట్లు రా. అబ్బా ఏవి చూపించు. అదిగో అక్కడ కనిపిస్తున్నాయా? అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదరా. ఆ ఖాళీ ప్లేస్ లో భూమి లోపల నాటాం. ఆ, భూమి లోపలికి వెళ్ళి కాయలు తెచ్చుకోవడమే. రేయ్ చెప్పరా? కార్లో సీట్ బెల్ట్ ఉండాలి కదరా. అవునరా. మరి ఏవిరా కనిపించడం లేదు. అదా, ఇందాకే ఆకలి వేస్తే సీట్ తిన్నాను. రెండోది బెల్ట్ నా నడుముకు ఉందిరా. రే ఎలా వెళ్దాంరా? కార్లో వెళ్దాం రా. కార్లో వెళ్తే పట్టుకుంటారు కదరా. కార్లో వెళ్తే ఎందుకు పట్టుకుంటారా? మరి కార్లో ముగ్గురు వెళ్తే ట్రిపుల్ రైడింగ్ అని పట్టుకుంటారు కదరా. రేయ్ ఏంట్రా నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మా ఇంట్లో దొంగలు పడ్డారురా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఇంతకెవర్రా దొంగతనం చేసింది? నేనేరా. రేయ్ రేపు ఎగ్జామ్ ఉందిరా. ఎన్ని ఎగ్జామ్లు రాస్తావురా? పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలంట్రా. అయినా ఎగ్జామ్స్ గురించి నీకేం తెలుసురా? ఏముందిరా? ఎగ్జామ్స్ గురించి మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఎగ్జామ్స్ అనే అన్నాడు. జబర్దస్త్ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.